కుకు హమీస్ ఒక్కరోజు తీసుకున్న డెసిషన్ ఐఎల్స్ ఎగ్జామ్తో మొదలయ్యి వీసా ఇంటర్వ్యూ వరకు వచ్చింది. ఇండియా క్రాస్ చేసి బయటకు వెళ్తున్నా. ఆ మూమెంట్ ఇప్పటికీ నాకు చాలా షాకింగ్గా ఉంటుంది. ఎనీవే, నౌ ఇట్స్ టైమ్ టు గో టు ఫ్రాన్స్. వీడియో స్టార్ట్ చేయాలి అంటే ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఉంది. అదేంటో మీకు తెలుసు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు. మొత్తానికి వెళ్ళాల్సిన రోజు రానే వచ్చింది. ఇంట్లో నుంచి లగేజ్తో స్టార్ట్ అయ్యా. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. గుండెల్లో ఏదో తెలియని భయం. మనకి అబ్రాడ్ వెళ్ళి ఉండేంత సీన్ నిజంగా ఉందా? ఇలా ఆలోచిస్తూ ఉండగా ఎయిర్పోర్ట్ వచ్చేసింది. నాన్నని ఇంకా ఎప్పుడు చూస్తానో తెలీదు. లాస్ట్గా చూసేసా. ఎట్లయితే ఇంక అట్లే అని హీరో నాని డైలాగ్ అనుకొని ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టా. పక్షులు దూరంగా ఎగిరిపోతాయి. మండుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు, అగ్నిగోళంలా కనిపిస్తాడు. ఇలాంటి ఎలివేషన్లు ఏవి లేవమ్మా. అందరూ వాళ్ళ వాళ్ళ పనిలో చాలా బిజీగా ఉన్నారు. చేతిలో పాస్పోర్ట్ ఇంకా బోర్డింగ్ పాస్తో నేను. ఆ సెకండ్ అనిపించింది నేను చాలా అంటే చాలా దూరం వచ్చేసాను అని. అయినా ఏం పర్లేదు అని ధైర్యం చెప్పుకున్నాను నాకు నేను. అసలు కథలు ఇప్పుడే మొదలు. మార్నింగ్ 9:15కి ఫ్లైట్. మన పేరెంట్స్ గురించి తెలిసిందేగా. 7:30కే చెక్ ఇన్, సెక్యూరిటీ చెక్ అన్నీ అయిపోయాయి. టాలెంట్ సార్, టాలెంట్. ఏం చేద్దాం. ఇంకా వెయిటింగ్ అంటే వెయిటింగే. మనం ఊరికే కూర్చుంటామా? లేదు కదా. చక్కగా అన్ని షాప్స్లోకి వెళ్ళి చక్క కొనేసా. అంత లేదు. కాస్ట్ చూస్తే ఆస్తులు అడుగుతాడు. మనకి ఎందుకు అని ఇంకా కాల్స్ మీద కాల్స్. అది పక్కన పెడితే ఇంకా నా టైం రానే వచ్చింది. ఫ్లైట్ ఎక్కేశాను. మనకి సీట్ బెల్ట్ ఎలా పెట్టాలో అర్థం కాల. ముందుకు పెట్టాల్సింది నేను వెనక నుంచి పెట్టాను. చాలాసేపే యుద్ధం చేశా. నో యూస్. ఫ్లైట్ ఓడి రిపేర్ చేయలేదేమో అనుకొని సైలెంట్గా ఏదో అలా పెట్టేసి కూర్చున్నా. ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాడు. నాకు అసలే ఫస్ట్ టైము. బ్రహ్మానందం వెంకటేష్ మూవీలో నువ్వు నాకు నచ్చవులో అంటాడు. కట్ చేస్తే అక్కడ అంత లేదు. ఏదో ఒక 15 seconds కొంచెం తేడాగా ఉంటుంది. తర్వాత అంతా చాలా నార్మల్, ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. నాకు ఢిల్లీలో కనెక్టింగ్ ఫ్లైట్. 12:30 వరకు మనం ఖాళీయే. ఏదోటి చెయ్యాలి, లేకపోతే సందడే ఉండదు బుర్రలో. ఫ్లైట్ వాడు మనకు టీవీ పడేశాడు. ఓపెన్ కరో, చూడాలనుకున్నది దేకో. ఫుడ్ తెచ్చారు మధ్యలో, అది కూడా హ్యాపీగా డన్ అండ్ డన్. అస్సలు కథ ఇప్పుడిప్పుడే మొదలు.